ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత. యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ ఏం లేదు. ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే, అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే. సో మరి ఈ క్యాస్ట్ ఇది ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమ్ మొత్తం చూపించారు, హీరోయిన్తో చెప్పించారు అంత. సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను. అది నేను బోల్డ్ స్టేట్మెంట్. అది అసలు 100% లేదు అనేది నేను చాలా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసానని మాట్లాడితే నేను మాట్లాడను. అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది, జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషిని. ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చొని సినిమాలు తీయట్లేదు. నేను వీక్కి 4 రోజులు ఫిలిం నగర్లో ఉంటాను, 2 రోజులు పాలకొల్లో ఉంటాను. సో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు 20 రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను. ఈయన గురించేనే అది కూడా. నేను ఎప్పటికీ ఒక 5 రోజులు ఎక్కడ అయినప్పటికీ కంపల్సరీ 2 days నేను పాలకొల్లు వెళ్ళిపోతాను. లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు. 100% దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను. ఓకే. ఇక రిలీజ్ ముందు ఈవెంట్ ఒకటి పిఠాపురంలో చేశారు, మొత్తం కూడా బాగుంది. మరి సక్సెస్ మీట్ గాను అంటే మీరు పవన్ గారికి చాలా మంచి క్లోజ్ కాబట్టి మీరు అడిగితే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సినిమా. ఎందుకంటే మీరు అంటున్నారు దీని నుంచి కొద్దిగా జాకీ పెట్టి లేపాలి అన్న ఇప్పుడు అంటున్నారు కాబట్టి పవన్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ అంటే ఆల్రెడీ బన్నీ గారు ఒక ట్వీట్ చేయటం బాగానే అయింది. అంటే ఈ సక్సెస్ మీట్ ఏమండి, వాళ్ళున్న స్టేజ్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది సినిమా అనిపిస్తే మాకు అది చాలు. అది అంతే తప్పితే ఆయన నాకు తెలుసు ఒక హీరో ఒక ఫంక్షన్కి రావాలన్నా లేదంటే ఒక బయటికి రావాలన్నా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని నాకు తెలుసు. నేను 100% ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కానీ మన బన్నీ గారిని కానీ లేదా నాకు ఎవరన్నా సరే తెలిసిన పెద్ద హీరోలను కానీ ఏ రోజు కూడా నేను ఎక్కువ దాని గురించి ఇబ్బంది పెట్టాను. ఒక హీరోని ఫంక్షన్కి రమ్మని అడుగుతానికి నేను చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడ. అందుకని మ్యాక్సిమం నేను ఇంకా తప్పదు నాకు అవసరం అన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అడుగుతాను. అలాగా మ్యాక్సిమం వాళ్ళని కంఫర్ట్లో ఉంచడానికే నాకు ఇష్టం. డెఫినెట్గా దీనికైతే నన్ను ప్రేమించే వాళ్ళ అందరి బ్లెస్సింగ్స్, అందరు హీరోల బ్లెస్సింగ్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి. లాస్ట్ వీక్ కమిటీ కుర్రాళ్ళు రావడం జరిగింది, దానికి చరణ్ గారు ట్వీట్ చేశారు, దాని ప్రమోషన్ అయింది. ఇప్పుడు బన్నీ గారు దాంతోపాటు ఎన్టీఆర్ గారు. సో ఇది కూడా మంచి ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ మంత్ ఇంట్లోనే ఇటు త్రివిక్రమ్ గారిది బన్నీ గారిది సినిమా ఏదో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దానిపైన స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఏది ఇప్పుడు ఏం మాట్లాడినా హెడ్డింగ్ లైట్ వెళ్ళిపోతాయి. స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్